వెల్కమ్ టు హలో డాక్టర్. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఈ సమస్యలు ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. చిన్న వయసులో కూడా ఈ సమస్యలకు గురై ఎవరితో చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ సంకోచిస్తూ కాంప్లికేషన్స్ కి గురయ్యేవారు కొంతమంది అయితే రకరకాల ప్రయత్నాలు చేసి వాటితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని ఎదుర్కొనే వాళ్ళు మరికొందరు. మరి ఈ సమస్యలను ఇనిషియల్ స్టేజెస్ లో ఎలా డీల్ చేయాలి, ఎప్పుడు ట్రీట్మెంట్ గురించి ఆలోచించాలి, ట్రీట్మెంట్స్ లో లేజర్స్, ఈ వివరాలు అందించడానికి మ్యావెన్ మెడికల్ సెంటర్ నుంచి డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. మీ ఎక్స్పీరియన్స్ లో అసలు ఈ రోజుల్లో అంటే మీకు చాలా వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, నెంబర్ ఆఫ్ కేసెస్ డీల్ చేస్తున్నారు. మీ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ లో అసలు ఈ సమస్యలు ఎందుకు ఇంతగా పెరుగుతున్నాయి అంటారు? అంటే బయటకు వచ్చి చెప్పుకుంటున్నారా, లేకపోతే సమస్యల తీవ్రత పెరిగిందంటారా? తీవ్రత పెరగటం అన్నట్టు ఏమీ లేదు. రొటీన్ గా ఈ మధ్యలో జీర్ణకోశ వ్యాధికి సంబంధించిన ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి. ఫస్ట్ ఏంటంటే మనకు వచ్చే వాటరు, నంబర్ 2 ఆహారంలో ఫర్టిలైజేషన్ ఎక్కువై ఫర్టిలైజర్స్ యూజ్ ఎక్కువ చేసి దాంట్లో ఆహారంలో వచ్చే ఇంత ముందులాగా 100% ప్యూర్గా దొరకపోవడానికి మెయిన్ కారణము. మూడవది లైఫ్ స్టైల్ బాగా బిజీ ఉండటం వల్ల కొద్దిగా తినటము, లేకపోతే ఎక్కువ తినటము, నవ్వులి తినకపోవటము, దాన్ని సరిగా డైజెస్ట్ కాకపోవడానికి ఇవన్నీ కారణాల వల్ల మొత్తం జీర్ణకోశంలోనే చాలా మటుకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది ఆ ప్రాబ్లమ్స్ కాక ఎండ్ స్టేజ్ అంటే ఏదైతే లాస్ట్ లో యానల్ కెనాల్ ఉంటది, ఇవన్నీ ఎఫెక్ట్స్ పై నుంచి కింద వరకు వచ్చేసి ప్రాబ్లమ్స్ ఎక్కువ క్రియేట్ చేస్తున్నాయి. ఓకే, అంటే కొంచెం తినడం అనేది కూడా ప్రాబ్లమే అంటారు. అంటే కొంచెం స్పేసింగ్ పెట్టుకుని తినడం వల్ల ప్రాబ్లం ఉండదు. కాకపోతే తినటం అంటే తినాలా, కానీ మనం మింగడం ఎక్కువ ఉన్నది. టేస్ట్ ఈ ఫుడ్ ఉన్నా కూడా దాన్ని సరిగా నవలతలేము. డెంటల్ ఏవైతే మనకు దేవుడు ఇచ్చాడు 32 టీత్స్, అవి కూడా సరిగా యూజ్ చేస్తలేము. అవి సరిగా ఇక్కడ నవలకపోతే బాడీలో కడుపులో పోయేది డైరెక్ట్ ముద్దలాగా పోతే దాన్ని ఇరగొట్టడం బాడీ కష్టం అవుతుంది. అది సరిగా ఇరగకపోతే మళ్ళీ బయటికి వచ్చేది కూడా సమానమైన ప్రాబ్లమ్స్ తో పాటు వస్తాయి. అందుకోసం తినడంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలా. ఓకే, టైమ్లీ ఫుడ్ ఉండాలి అండ్ రెగ్యులర్ గా హెల్దీ డైట్, పీచు పదార్థాలు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. వాటర్ ఇంటేక్, కొంతమంది ఇలాంటి కేర్ తీసుకున్నా కానీ ప్రాబ్లమ్స్ గురవుతున్నాం అంటారు. అంటే ఏ విధమైన ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ వంశపారంపర్యంగా కానీ ఉంటాయి అంటారా? కొంతమంది పేషెంట్స్ వచ్చేసి సార్ నేను డైలీ 3 లీటర్స్ వాటర్ తాగుతాను అంటే, వాటర్ ఒకటేసారి 3 లీటర్స్ తాగడం వల్ల మీకు జీర్ణం మంచిగా అవుతుందని చెప్పి ఆలోచన చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడైతే మనకు వాటర్ అవసరం ఉంటుంది అప్పుడు 2 గ్లాసెస్ తాగడం చాలా ఇంపార్టెంట్. నేను చాలా మంది పేషెంట్స్కి చెప్తాను, టాయిలెట్కి వెళ్ళక ముందు 2 గ్లాసెస్ 10-15 మినిట్స్ ముందు 2 గ్లాసెస్ వాటర్ తాగితే, ఎక్కువ వాటర్ తాగితే చలికాలం ఉంటే యూరినేషన్ లో, లేకపోతే ఎండాకాలం ఉంటే చెమటలో వెళ్ళిపోతుంది. బాడీకి ఎంత వాటర్ అవసరం అది అంతే వాటర్ పెట్టుకుంటుంది అది. అందుకని టైమ్లీ యూజేజ్ ఆఫ్ వాటర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ నేను పొద్దున్న లేవగానే 1.5 లీటర్ వాటర్ తాగుతాను, 3 లీటర్స్ తాగుతాను, అదంతా దానివల్ల ఇట్ విల్ నాట్ హెల్ప్. ఓకే, అంటే ఎట్ ఏ టైం ఒక్కసారి 2-3 లీటర్స్ తాగే బదులు అట్ ఇంటర్వెల్స్ కొంచెంగా రోజంతా తాగుతూ ఉంటే ఇంకా మంచిది అంటారు. డిపెండింగ్ ఆన్ ద సీజన్ 2 to 3 లీటర్స్ వాటర్ సరిపోతుంది బాడీకి. అది టైమ్లీ తీసుకోవాలా. మీరు 1 లీటర్ ఇప్పుడు తాగేసి మళ్ళీ సాయంత్రం వరకు తాగకపోవడం అది కూడా న్యాయం కాదు బాడీకి. ఓకే, ఇంకోటి రకరకాల డైట్స్ ఫాలో అవడము, కొన్ని రోజులు బాగా తీవ్రంగా ట్రై చేయడము, ఆల్ ఆఫ్ ఎ సడన్ చాలా మోడిఫికేషన్స్ చేసుకుంటూ ఉంటారు ఈ డైటింగ్ ప్రాసెస్ లో. అదేమన్నా ఎఫెక్ట్ చేస్తుంది అంటారా? ఈ డైటింగ్ ప్రాసెస్ లో చాలా మటుకి మీరు ఇంతకుముందు చెప్పినట్టు కీచు పదార్థాలు ఉండకపోతే, ఫైబర్ ఫుడ్ ఉండకపోతే కాన్స్టిపేషన్, మలబద్ధకం వచ్చే అవకాశం బాగుంటుంది. అలాంటి పేషెంట్స్ కి హార్డ్ స్టూల్ రావడం వల్ల మోషన్ ద్వారం దగ్గర కట్ అవ్వటము, ప్రెషర్ ఎక్కువ ఉండటం వల్ల ఈ మాంసాలు ఏవైతే యానల్ కుషన్స్ ఉంటాయి అవి కింద జారితే దాన్ని పైల్స్ అంటారు. ఇవన్నీ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకోసము డైటింగ్ పరిస్థితిలో బెస్ట్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 3 hours గ్యాప్ లో లిటిల్ ఫుడ్ విచ్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ అది తీసుకోవడం బెటరు. ఈ 15 days కంటిన్యూస్ డైట్ వల్ల బాడీ వెయిట్ లూజ్ చేయడానికి ఏవైతే చేస్తారో దానివల్ల బాడీ వెయిట్ ఎంత లూజ్ అవుతుందో తెలియదు. ఇనీషియల్ స్టేజెస్ లో మీకు సడన్ గా 2-3 kilos తగ్గినట్టు అనిపిస్తుంది. అది బాడీ వాటర్ తగ్గేది. కానీ మసల్ మాస్, ఫ్యాట్, ఈ ఫ్యాట్ లాస్ట్ పోయేది, మసల్ మాస్ నెక్స్ట్ పోయేది అని దాన్ని టైమ్లీ ఎక్సర్సైజ్ తో పాటు కలిపితే బాగుంటది. ఓన్లీ డైట్ వల్ల బాడీ వెయిట్ తగ్గడం చాలా కష్టం. నవేడేస్ డైజెషన్ గురించి చాలా ఎక్కువగా ఆలోచించి కొంతమంది మరి ఓవర్ కాన్షియస్ గా ఉండి కాన్స్టిపేషన్ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని లాక్సేటివ్స్ వాడటం కానీ లేదా అప్పుడప్పుడు కోలన్ థెరపీస్ లాంటివి తీసుకోవడం చేస్తుంటారండి. వాటి ఎఫెక్ట్ ఎలా ఉంటదంటారు? అంటే
ఆ ఎఫెక్ట్ టెంపరీ ఉంటుందండి. లాక్సేటివ్ మీకు అలవాటు పడితే ఇంకా అది లేకుండా మీకు మోషన్ రాదు. కొంతమంది ఇంత ముందులాగా కొంతమంది నేను సిగరెట్ తాగితేనే టాయిలెట్కి వెళ్తాను, లేకపోతే పేపర్ కూర్చొని తాగుతూనే టాయిలెట్ వస్తుంది నాకు, ఇవన్నీ అపోహాలు. మీ డైజెస్టివ్ ప్రాసెస్ బాగుంటే ఏమి చేయకుండా నార్మల్గా వచ్చేది. డైజెస్టివ్ ప్రాసెస్ బాగుండాలంటే కోలాన్ క్లీనింగ్ ఒకటి మంచి పద్ధతి, కానీ ఈ హైడ్రోథెరపీ వల్ల కాదు. మనకు చిన్నప్పుడు అట్లీస్ట్ 2-3 monthsకి ఒకసారి లాక్సేటివ్ ఇచ్చేది ఇంట్లో, క్యాస్టర్ ఆయిల్. ఇప్పుడు ఆ ప్రథ పోయింది. ఆ జాయింట్ ఫ్యామిలీ ఉండే అందరికి ఒకసారి 2 monthsకో 3 monthsకో ఒకసారి క్యాస్టర్ ఆయిల్ ఇచ్చేది, మొత్తం ఏదైనా ఉంటే క్లీన్ అయిపోయేది. కానీ అల్టిమేట్లీ లాక్సేటివ్ ఎఫెక్ట్ టెంపరీ, విత్డ్రా చేయగానే మళ్ళీ కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం. లాక్సేటివ్తో పాటు ఫైబర్ డైట్ ఏది తీసుకోవాలా, ఏది కరెక్ట్గా ఉన్నది, అది డైటీషియన్ దగ్గర తెలుసుకుంటే నీ బాడీకి అవసరం ఉన్న ప్రకారం వాళ్ళు డైటీషియన్ మార్చిస్తారు మీకు. అందరికీ ఇడ్లీ 100 grams తినాలా, కూరగాయలు 200 grams తినాలని చెప్పడం కాదు. మీ బాడీకి అవసరం ప్రకారం ఎలాంటి ప్రాబ్లం ఉంటే, హార్ట్ డిసీజ్ కి డైటీషియన్ విల్ గివ్ ఎ డిఫరెంట్ సబ్స్టెన్స్, లివర్ డిసీజ్ ఉంటే దానికి డిఫరెన్స్ వస్తుంది, కాన్స్టిపేషన్ ఉంటే దానికి డిఫరెంట్ మెకానిజమ్స్ ఉన్నాయి. అని ఈ లాక్సేటివ్ వల్ల బాడీకి నష్టమే అవుతుంది, కానీ అలవాటు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది దానిలో. ఈ పైల్స్ ఫిషస్ ఫిస్టులా సమస్యల లక్షణాల్లో తేడాలేంటి? ఈ సమస్యలు ఎప్పుడు కాన్స్టిపేషన్ కి రిలేటెడ్ అయినా, ఇంకా సమ్ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లేకపోతే వాటికి వాడే మెడిసిన్స్, లేకపోతే థైరాయిడ్ లాంటప్పుడు కొంచెం డైజెషన్ మందగిస్తుంది, అలాంటి సమస్యలకు కూడా రిలేటెడ్ గా ఉండొచ్చు అంటారు? రిలేటెడ్ డెఫినెట్లీ ఉంటాయండి. డయాబెటీస్ కి, హైపోథైరాయిడ్ కి పేగు కదలిక స్లో అయిపోవడం వల్ల మోషన్ సరిగా రాకపోవడం అన్నట్టు ఒక పద్ధతి ఏర్పడుతుంది. అదిగాక మీరు అడిగినట్టు డైటరీ ఫైబరు లిమిటెడ్ క్వాంటిటీలో ఉండాలా. మరి కొంతమంది ఆ ఫైబరే తీసుకుంటారు. ఈ మధ్యలో యంగ్ స్టూడెంట్స్ మసల్ మాస్ బిల్డ్ చేయడానికి ఆ ప్రోటీన్ పౌడర్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటున్నారు. అందులో వే ప్రోటీన్, వేరే ప్రోటీన్స్ ఉంటాయి. ఏది మన బాడీకి అవసరం ఉంది, సడన్ గా మీరు మానేశారనుకోండి మళ్ళీ రివర్సల్లోకి పోతుంది. కాన్స్టిపేషన్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ దీస్ డిసీజ్. అదిగాక జనరల్ కండిషన్స్ కొన్ని ఉంటాయి, ఫ్యామిలీ జెనెటిక్ పరంగా కూడా కొంతమందికి వస్తుంది. కాకపోతే ఒకటే ఇంట్లో ఉన్న వాళ్ళకు ఒకళ్ళకి ఫైల్స్ వచ్చినాయి, నలుగురికి రాలేదు అంటే డెఫినెట్లీ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ హిస్ డైజెస్టివ్ సిస్టమ్. అదే ఫుడ్ ఇంట్లో తీసుకునేది ముగ్గురికి అవుతలేదు, నాకు అవుతుందంటే మీ డైజెస్టివ్ సిస్టమ్ లో ప్రాబ్లం ఉంది కాబట్టి మీకు ఫుడ్ మార్చాల్సి వస్తుంది. బేసికలీ డైజెస్టెడ్ ఫుడ్ వల్ల ఎన్నడూ ప్రాబ్లం రాదు, అన్డైజెస్టెడ్ ఫుడ్ వల్లనే ఎక్కువ అవుతుంది. ఈ నాన్ వెజ్ తినడం బాగా ఎక్కువైంది, అది కూడా రెడ్ మీట్ డైజెస్ట్ సరిగ్గా కాదు. రెడ్ మీట్ డైజెస్ట్ సరిగ్గా కాకపోతే కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం బాగుంటుంది. ఈ నవేడేస్ స్టూడెంట్స్ కానీ ఇలా తీసుకుంటే ఫిజికల్ గా బాగా ఇన్యాక్టివ్ గా ఉంటున్నారు. అంటే ఫిజికల్ గా ఇన్యాక్టివ్ గా ఉన్న వాళ్ళకి సెడేటివ్ లైఫ్ అంటే బాగా ఇన్యాక్టివ్ గా ఉండే అసలు కదలిక లేకుండా లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి ఈ సమస్యలకు ఏమన్నా రిలేషన్ ఉంటుందా? ఒబేసిటీ మేజర్ కాజ్ ఫర్ కాన్స్టిపేషన్ అండ్ డైటరీ డిస్ఫంక్షన్. ఒబేసిటీ రావడానికి కారణం మీరు చెప్పినట్టు సెడెంటరీ లైఫ్. అక్కడ టీవీ చూసటము, కంప్యూటర్ మీద కూర్చోవటము, అక్కడనే తినటము, అక్కడే తాగటము, మళ్ళీ మధ్యలో మిల్క్ షేక్స్, ఫ్రూట్స్ తక్కువ, పిజ్జా, బర్గరు ఇవన్నీ తినడం వల్ల ఒబేసిటీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి డైజెస్టబుల్ ఫుడ్ కావు, పార్షియల్లీ డైజెస్ట్ అవుతాయి. అలాంటి పరిస్థితుల్లో మీకు ఇలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం మాక్సిమం ఉంటుంది. కానీ ఎంతో మంది తీసుకుంటున్నారు, కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదంటే వన్స్ అగైన్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హిస్ బాడీ కాన్స్టిట్యూషన్. ఈ సెడెంటరీ లైఫ్ ఉన్న వాళ్ళంటే ఎక్కువగా మూవ్మెంట్, వాటర్ ఇంటేక్ ఇలాంటివి తీసుకుంటే ఈ సమస్యలకు దూరంగా ఉండొచ్చు అంటారా? మూవ్మెంట్ కంపల్సరీ ఉండాలండి. స్ట్రెస్ కూడా యాడ్ అవుతాయి. స్ట్రెస్ డెఫినెట్లీ ఇస్ ఎ మేజర్ ఫ్యాక్టర్ ఇన్ ఆల్ దీస్ ఇష్యూస్. మోస్ట్ సెడెంటరీ లైఫ్ ఈ ఐటీ సెక్టర్ వాళ్ళ దగ్గర ఉంది. 8 hours to 10 hours కూర్చోవడం వల్ల వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం బాగుంటది. కాకపోతే దే మస్ట్ స్పేస్ అవుట్. 1 hour పని చేసిన తర్వాత 5 నిమిషాలు వాక్ చేసి మళ్ళీ వచ్చి పని చేసుకోవటము. మార్నింగ్ పూట ఏవైతే స్టాండర్డ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, లేకపోతే జనరల్ వాకింగ్ ఉంటుంది, అది చేసుకోవడం చాలా అవసరం. మార్నింగ్ వీలు కాకపోతే సాయంత్రం చేసుకోవడం, వాళ్ళ లైఫ్ స్టైల్ ని బట్టి చేంజ్ చేసుకోవాలా. స్పెసిఫికల్లీ నైట్ ఫుడ్ ఎంత తక్కువ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ కి దూరంగా ఉంటాం. ఇప్పుడు మీరు చెప్పిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తో పాటు ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం, ఆ ట్రీట్మెంట్స్ లో లేజర్స్ గురించి ఒక షార్ట్ బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు హలో డాక్టర్ లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. మావెన్ మెడికల్ సెంటర్ సీనియర్ సర్జన్ డాక్టర్ సంజయ్ సింగ్ యాదవ్ గారితో పైల్స్ ఫిషర్స్ ఫిస్టులా సమస్యలకు లేజర్ ట్రీట్మెంట్స్ వివరాలు అడిగి తెలుసుకుంటాం. ఈ పైల్స్ ఫిషర్స్ ఫిస్టులా ఈ సమస్యలకు లేజర్ ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అన్ని ట్రై చేసి అప్పుడు ఈ ట్రీట్మెంట్ కి రావాల్సి ఉంటుందంటారా? సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం కన్నా డయాగ్నోస్టిక్ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి వచ్చి చూయించుకుంటే మా సెంటర్లో
ఎండోస్కోపిక్ ప్రొసీజర్ ద్వారా టీవీలో ఆయనకు యానల్ కెనాల్లో ఎలాంటి ప్రాబ్లం ఉంది చూపిస్తాం. ఫిషర్ అయితే ఈజీగా కనిపిస్తుంది. పైల్స్ కి ఎండోస్కోపీ చేసి లోపల పైల్స్ ఉన్నాయా లేవా, అందులో 4 గ్రేడ్స్ ఉంటాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఫస్ట్ గ్రేడ్ చాలా మట్టికి పేషెంట్స్ కి ఎవరికి తెలియదు. నేను ఇన్ని సంవత్సరాల్లో 15-20 కన్నా ఎక్కువ పేషెంట్స్ చూడలేదు ఫస్ట్ గ్రేడ్. సెకండ్ గ్రేడ్ నుంచి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. సెకండ్ గ్రేడ్ నుంచి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవటము, ఆహారము ఏదైతే మన బాడీకి సూట్ అవుతుందో అది తీసుకోవటము, డైజెస్టబుల్ ప్రొడక్ట్స్ తీసుకోవటము. దీనివల్ల ఆ మొలలు ఏవైతే జారటం స్టార్ట్ అయినాయి అవి జారటానికి టైం తీసుకుంటాయి కొద్దిగా. అప్పుడు కొద్దిగా మాడిఫికేషన్ ఉంటే అది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ 3rd డిగ్రీ అండ్ 4th డిగ్రీ. థర్డ్ డిగ్రీలో ఎండోస్కోపీ చేయడం వల్ల ఆ పైల్ మాస్ మనకు కనిపిస్తుంది. 4th డిగ్రీ పూర్తిగా బయటనే ఉంటుంది కాబట్టి ఎండోస్కోపీ చేసే అవసరం ఉండదు. బయటకు వచ్చి లోపల వెళ్ళిపోవడం కూడా మధ్యలో జరుగుద్ది. ఇలాంటి పరిస్థితిలో డెఫినెట్లీ ట్రీట్మెంట్ అవసరము. దానికి వేరే వేరే టెక్నిక్స్ ఉన్నాయి. ఓపెన్ ప్రొసీజర్ ఉంది, డాప్లర్ గైడెడ్ హెమరాయిడ్ ఆర్టరీ లైగేషన్, రెక్టో యానల్ రిపేర్ ఉంది, లేజర్స్ ఉన్నాయి, స్టేపులర్స్ ఉన్నాయి. పేషెంట్ పరిస్థితిని పట్టుకొని బ్లీడింగ్ ఎంత ఎక్కువ అవుతుంది, ఎంత మాస్ కిందికి వస్తుంది, ఇలాంటి పరిస్థితులన్నీ పట్టుకొని మనము వీ హ్యావ్ టు డిసైడ్ ద ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ ఒకసారి తీసుకున్నాక రికరెన్స్ ఉంటుందా? అసలు ఒకసారి ఈ సమస్య అంటూ ఎరేజ్ అయ్యాక అంటే ఆ సమస్య ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుందా, ట్రీట్మెంట్ కి రావాల్సి ఉంటుందా, లేకపోతే ఎప్పుడైనా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? పైల్ మాసెస్ ఒకసారి లేజర్ తో కరిగించిన తర్వాత మళ్ళీ పైల్ మాస్ ఉన్న హెమరాయిడ్ ఆర్టరీ ఉంటది, అది బ్లాక్ చేసిన తర్వాత రికరెన్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. ఓకే. వేరే ప్రొసీజర్స్ లో ఆ పైల్స్ కి ఏదైతే రక్త సప్లై ఉంది దాన్ని క్లోజ్ చేయకపోవడం వల్ల రికరెన్స్ వచ్చే అవకాశం ఉంటది. రెండోది, ఆపరేషన్ అయిపోయిందన్నంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు తినవచ్చు అని చెప్పడం కూడా న్యాయం కాదు. మన పేగు ఒక ముడత, మల్టిపుల్ ముడతలు, ఆ ఫోల్డ్స్ కింద సాగచ్చు. అవి పైల్స్ ఉండకపోవచ్చు కానీ పేగు ముడతలు రావచ్చు. రెక్టల్ ప్రొలాప్స్ అంటారు దాన్ని, యానల్ కెనాల్ ప్రొలాప్స్ అంటారు. అలాంటి చాలా తక్కువ మందికి అవుతుంది కానీ వస్తుంది. మాడిఫికేషన్ తో పాటు సర్జరీతో పాటు డెఫినెట్లీ డయటరీ కంట్రోల్ మస్ట్ బి దేర్. అకేషనల్ ఈటింగ్ ఇస్ డిఫరెంట్. రెగ్యులర్ గా డయట్ కంట్రోల్ తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మంట, నొప్పి, హార్డ్ మోషన్ వల్ల మళ్ళీ ఫిషర్ రావటము, మళ్ళీ ఏదైనా కట్ అయి బ్లీడింగ్ రావటము, ఇది చాలా కామన్ గా ఉంటాయండి. దీన్ని కొద్దిగా జాగ్రత్త చూసుకొని ప్రాబ్లం వచ్చినప్పుడల్లా కొద్దిగా ఆయింట్మెంట్ అవసరం ఉంటుంది పెట్టుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఓకే. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా సమస్యలో వేటికి లేజర్ ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది, వేటికి అంటే కొంత వెయిట్ చేస్తుంది? అంటే లేజర్ ట్రీట్మెంట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న హోల్ తో మీ సర్జరీ అవుతుంది, మీకు హెల్తీ హజార్డ్ ఉండదు, తొందరగా రికవరీ అయి ఉంటుంది. లాప్రోస్కోపిక్ సర్జరీ ఎందుకు చేస్తున్నాం మనం? లాప్రోస్కోపిక్ సర్జరీ చేసుకోవడానికి కారణం ఏంది? ఫాస్ట్ గా రికవరీ అవుతారని, తొందరగా పనికి వెళ్ళచ్చు అని చెప్పేసి, ఇది కారణం. కానీ లేజర్ సర్జరీ 100% బెటర్. ఇప్పుడు ఒక 10 years స్టడీ తర్వాత మనకు క్లియర్ అవుతుంది. అప్పటి వరకు రిజల్ట్స్ ఆర్ చాలా ఎక్సలెంట్. పేషెంట్ కి పెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆపరేషన్ అప్పుడు నొప్పి అవుతుందా నాకు, ఆ నొప్పి ఫ్యాక్టర్ చాలా తగ్గుద్ది. ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 10 లేజర్ సర్జరీలో 1 or 2. కొంతమంది పేషెంట్స్ ఉంటాయి 5 వరకు. అది బాడీ కాన్స్టిట్యూషన్ మీద ఉంటుంది, ఓవర్ యూసేజ్ ఆఫ్ లేజర్ కూడా కావచ్చు. కొంతమంది కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. కానీ ఆ కాంప్లికేషన్ రేట్ ఈస్ జస్ట్ 2 to 3% కంపేర్ టు రెగ్యులర్ ప్రొసీజర్స్. అందువల్ల లేజర్ సర్జరీ హాస్ బికమ్ ఎ హిట్. డే కేర్, పొద్దున వచ్చి చేసుకుని సాయంత్రం వెళ్ళిపోవటం, ఇవన్నీ లాభాలు ఉన్నాయి దీంట్లో. నేను 2 days తర్వాత పనికి వెళ్ళిపోవచ్చు. నేను క్లాసికల్ ఎగ్జాంపుల్, సిఐ ఉన్నారు కూకట్పల్లిలో ఉండే, ఇప్పుడు లేరు. ఆయనకు నెక్స్ట్ డేనే మన కొత్త మినిస్టర్ వచ్చింది, నెక్స్ట్ డేనే పని పడింది, నెక్స్ట్ డే వెళ్ళిపోయాడు ఆయన పనికి. మామూలు సర్జరీ చేస్తే 3-4 days హాస్పిటల్ కంపల్సరీ ఉండాల్సి వస్తుంది క్లాసిక్ ప్రొసీజర్ లో. ఎందుకంటే దాంట్లో గిటింగ్, ఇందులో కటింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ లేజర్ ప్రొసీజర్ ఈజ్ మచ్ అడ్వాంటేజెస్ దెన్ అదర్ ప్రొసీజర్స్. ఓకే. అంటే కొంచెం సివియర్ స్టేజెస్ లో లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవడం సాధ్యమేనంటారా? అందరికీ కుదురుతుందా? లేజర్ ట్రీట్మెంట్ సూట్ కాక ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారని వింటుంటాం. కొంతమంది కాంప్లికేషన్స్ అవుతాయి, కాంబినేషన్ ఉంటాయి. కొద్దిగా లేజర్ యూజ్ చేసుకుని ఆ లోపల ఉన్న పైల్ మాసెస్ ని అవసరమైతే 2-3 కుట్లు వేసేసి దాన్ని క్లోజ్ చేయడం, దానివల్ల బ్లీడింగ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇది కాంబినేషన్ థెరపీ. చాలా పెద్ద పైల్ మాసెస్ ఉన్నప్పుడు కాంబినేషన్ థెరపీ యూజ్ చేసుకోవాలి. అది డాక్టర్ హ్యాస్ టు అండర్స్టాండ్. ప్రతి ఒక్కళ్ళకి ఇది పనికి రాదు, ఈ పేషెంట్ కి మాత్రం డబుల్. అలా చేసుకుంటే పేషెంట్ కొద్దిగా ఆన్ టేబుల్ మత్తు సగం బాడీ మీద ఉంటుంది కాబట్టి పేషెంట్ డాక్టర్తో మాట్లాడచ్చు, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇలాంటి కాంప్లికేషన్ ఉంది మీకు. ఎందుకంటే నార్మల్ గా చూడటంలో పేషెంట్ ఇబ్బంది చేయొచ్చు, చూడకపోయే అవకాశము, మసల్ టైట్నెస్ అవ్వడం వల్ల కరెక్ట్ గా మనకు డయాగ్నోసిస్ రాకపోవడం 90% వస్తుంది.
కానీ అనస్థీషియా ఇచ్చిన తర్వాత మొత్తం పూర్తిగా రిలాక్సేషన్ లో డెఫినెట్లీ 100% యూ కెన్ నో వాట్ ఈస్ ద ప్రాబ్లం. కొంతమంది పేషెంట్స్ కి అవసరం ఉంటే పైల్ మాసెస్ బాగా ఎక్కువ ఉంటే లేదర్ వల్ల బ్లీడింగ్ అయితే దాన్ని కుట్లేసేసి ఆ బ్లీడింగ్ క్లోజ్ చేసి ఆ మాస్ కూడా తొందరగా తగ్గించేటట్టు సూచన వేసుకోవాల్సి వస్తుంది. ఈ కాంబినేషన్ థెరపీ డెఫినెట్లీ విల్ హెల్ప్ అట్లీస్ట్ 20% ఆఫ్ ద పేషెంట్స్. ఓకే. ఈ లేజర్ ట్రీట్మెంట్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటూ ఏమైనా ఉంటాయా? యాజ్ యూజువల్ గా మరి నెక్స్ట్ డే నుంచే వర్క్ కి వెళ్ళిపోవడం సాధ్యమేనంటారా? ఒక 60% బ్లీడింగ్ అట్లాంటివి ఉండవా? 60% పేషెంట్స్ నెక్స్ట్ డేనే వెళ్ళిపోతారండి. నొప్పి తట్టించుకునే అలవాటు మీద, బాడీ ప్రసక్తి మీద కొంతమందికి డిస్కంఫర్ట్ గా ఉంటే 2 days రెస్ట్ తీసుకుంటారు. ఇంతకంటే ఎక్కువ కటింగ్ ఎక్కువ ఉండదు కాబట్టి, లేజర్ కూడా ఎక్కువ వాడటం ఉండదు కాబట్టి పనికి వెళ్ళిపోవడానికి ఇబ్బంది ఉండదు. మెయిన్ ఇష్యూ వచ్చేది మీరు చెప్పినట్టు మోషన్స్ పోవడానికి సరిగా అవుతాయా లేవా, ఆ మాస్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది ఉంటుందా లేదా. థర్డ్, బ్లీడింగ్ ఈజ్ అకేషనల్. ఇప్పుడు కొంతమంది ఆల్కహాల్కి అలవాటు పడి ఉంటారు, లివర్ డిసీజ్ ఉంటుంది, వాళ్ళకి బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి లేజర్ పడకపోవటం అన్నట్టు కూడా పద్ధతి ఉంటుంది, దాంట్లో కూడా బ్లీడింగ్. కానీ ఈ బ్లీడింగ్ కంటిన్యూస్ గా హెవీ అయితే ఇమీడియట్ గా వచ్చి చూయించుకోవాలా. ఓ 10 to 15 డ్రాప్స్ మేరకు ఆల్మోస్ట్ కొన్ని రోజుల వరకు వచ్చి మళ్ళీ క్లోజ్ అయిపోవటం, దానికి ట్రీట్మెంట్ ఏమి ఇచ్చే అవసరం లేదు. ఓకే. అంటే ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు నవేడేస్ చాలా చోట్ల అవైలబుల్ గా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటే అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటారు. అంటే ఎలాంటి వాళ్ళని ఎంచుకోవాలి, ప్రాపర్ సర్జన్ ఎంచుకునే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ మ్యావెన్ మెడికల్ సెంటర్ లో ఏంటి ప్రత్యేకత? అంటే ఇప్పుడు పేషెంట్ చాయిస్, డాక్టర్ గారు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, నాకు బాగా నచ్చాయని చెప్పి కొంతమంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ చేయించుకుంటారు. కొంతమంది ఈ మధ్యలో ఈ మన నెట్ సక్సెస్ వల్ల ఈ డాక్టర్ గారికి ఎంత మంది లైక్ చేశారు, ఎంత మంచిగా చేశారు, ఆ లెక్క ప్రకారం ఇట్ ఈస్ పేషెంట్ అండ్ డాక్టర్ రిలేషన్షిప్. వాళ్ళు అర్థం చేసుకుని కాంప్లికేషన్స్ కూడా అయ్యేటట్టు చెప్పేటట్టు ఉండాలా, వాళ్ళకి అర్థం కూడా అయ్యేటట్టు ఉండాలా, వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఎవరితో తీసుకోవాలని చెప్పి. సెంటర్స్ బాగున్నాయి, ఇప్పుడు హాస్పిటల్స్ కూడా చాలా బాగున్నాయి. ఏ హాస్పిటల్ పోవాలంటే కొంతమంది రేపు చేసుకుంటామంటారు, మళ్ళీ కనబడరు. ఏంటంటే సార్ మా రిలేటివ్ అక్కడ చేయించుకున్నాడు, నన్ను అక్కడ పోదామని. అది పేషెంట్ చాయిస్. నో డాక్టర్ క్యాన్ సే నేనే గ్రేట్ అని. మా సెంటర్లో అడ్వాంటేజ్ గురించి మీరు అడిగారు. మా సెంటర్లో అడ్వాంటేజ్ అంటే ఎక్స్పీరియన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్. టెక్నికల్ నో హౌ వీఆర్ బెటర్ దెన్ మెనీ ఆఫ్ ద సెంటర్స్. ఈ ప్రొసీజర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో, సౌత్ ఇండియాలో ఫ్యూ డాక్టర్స్ లో నేను ఉన్నాను. ఈ ప్రొసీజర్ తెలంగాణలో మొత్తానికి స్టార్ట్ చేసింది, ఆంధ్రప్రదేశ్ లో కూడా స్టార్ట్ చేసింది. ఆ కాలం నుంచి ఈ లేజర్ ప్రొసీజర్స్ కానీ, డాప్లర్ గైడ్ కానీ, ఈ ప్రొసీజర్స్ పర్టికులర్ గా యానల్ కెనాల్ మీద కాన్సన్ట్రేట్ చేసి దీనికి సర్జరీస్ చేయడం మేమే మొదలు పెట్టాము. దీనివల్ల వీ ఎక్స్పెక్ట్ మోర్ పీపుల్ టు కమ్ టు అస్. బట్ అల్టిమేట్లీ పేషెంట్ చాయిస్ ఉంటుంది, వాళ్ళకి వేరే దగ్గర సూట్ అయితే వేరే దగ్గర. కాకపోతే డిసీజ్ నెగ్లెక్ట్ చేయకుండా ప్రాబ్లమ్ ని తొందరగా సాల్వ్ చేయడమే చాలా ఇంపార్టెంట్. దాని అనవసరంగా ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ 4 చోట్ల తిరిగేసి ఆయన ఇంతలో చెప్పిండు, ఈయన ఇంతలో చెప్పిండు అని చెప్పి ఆలోచన చేయకుండా డిసీజ్ మంచిగా అవుతుంది లేదా ఆ న్యాయ ప్రకారం. కాంప్లికేషన్స్ కంపల్సరీ ఉంటాయండి. ప్రతి కాంప్లికేషన్ రోజు కారు నడిపించినప్పుడు యాక్సిడెంట్ కాదు, ఏదో ఒక రోజు అవుతుంది. కాంప్లికేషన్స్ ఉంటాయి. డాక్టర్ ఫాల్ట్ కావచ్చు, పేషెంట్ ఫాల్ట్ కావచ్చు. కానీ కాంప్లికేషన్స్ కరెక్ట్ చేసే పరిస్థితి తెలుసుకొని ఇలాంటి కాంప్లికేషన్ కరెక్ట్ చేయటము అది చాలా ఇంపార్టెంట్. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా సమస్యలకు మీరు చేసిన నెంబర్ ఆఫ్ సర్జరీస్ లో, ఈ లేజర్ ట్రీట్మెంట్స్ లో వాళ్ళలో ఎంతమందికి రికరెన్స్ వచ్చినట్టుగా గమనిస్తున్నారు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్ లో మరో షార్ట్. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. మ్యావెన్ మెడికల్ సెంటర్ సీనియర్ సర్జన్ డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ గారితో పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా సమస్యలకు లేటెస్ట్ గా లేజర్ ట్రీట్మెంట్స్ వివరాలు తెలుసుకుంటున్నాం. మీరు అంటే చెప్పారు చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ ని సంప్రదించాల్సి ఉంటుంది అండ్ అప్పుడే సక్సెస్ రేట్ బాగుంటుందని. అంటే మీరు చేసిన కేసెస్ లో సక్సెస్ రేట్ ఎలా ఉంది? ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా, రికరెన్స్ ఎలా ఉంది? మళ్ళీ ఈ ప్రాబ్లమ్ తో మళ్ళీ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంది? పైల్స్ ఇప్పటి వరకు రికరెన్స్ చూడలేదండి నేను. మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది పేషెంట్స్ కి. స్కిన్ లూజ్ ఉంటుంది కింద, మొలలు పెద్దగా అవ్వడం వల్ల. ఆ స్కిన్ ని, బయట ఉన్న స్కిన్ ని ఇదే మొల అనుకోవటము అదో తప్పు. అది మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దీన్ని పోవడానికి టైం పడుతుంది. ఏజ్ ప్రకారం కూడా స్కిన్ టైట్నింగ్, లూజనింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అది అట్లానే ముడతలాగా ఉండిపోవచ్చు అండి. అదొకటి తప్ప వేరే కాంప్లికేషన్స్ ఎన్నట్లాలే. ఫిషర్స్ లో టైట్ యానల్ స్పింటరు, దాన్ని ఒకవేళ యానల్ మానోమెట్రీ చేసి ప్రొసీజర్ తో పాటు చేస్తే చాలా మటుకు ఫిషర్స్ రికవర్ కావు. కానీ 10% రికరెన్స్ ఛాన్స్ ఉంటుంది ఫిషర్ లో. ఎందుకంటే ఇదంతా అల్టిమేట్లీ కాన్స్టిపేషన్ బేస్డ్ ఉంటాయి ఫిషర్స్. మూడోది, ప్రెగ్నెన్సీలో స్టార్ట్ అవ్వచ్చు ఫిషర్, వెయిట్ ఆఫ్ ద యూట్రస్ వల్ల.
అప్పుడు నెగ్లెక్ట్ చేసుకొని ఉంటే చాలా డీప్ కట్ అయిపోయి స్పింటర్ బాగా టైట్ అయిపోతే స్పింటర్ రిపేర్ చేసుకోవాలి, కానీ మామూలు ప్రొసీజర్ సరిపోదు. ఫిస్టులాస్ నా దగ్గర 10% రికరెంట్ రేట్స్ ఉంది. నేను లేజర్తో ఫిస్టులా చేస్తాను, కటింగ్ లేకుండా. ఫిస్టులాలో చీమగడ్డ యాప్సెస్ ఉంటారు, ఇంట్రస్పింటర్ యాప్స్. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు డయాబెటిక్ పేషెంట్ రికరెంట్ సర్జరీస్ అయినప్పుడు వాళ్ళకి రికరెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెష్ కేసెస్లో రికరెన్స్ ఓన్లీ 2% ఉంది. కానీ ఇంతకుముందు దారాలు కట్టించుకోవటము, లేకపోతే వేరే దగ్గర ఓపెన్ ప్రొసీజర్ చేసుకోవటము, మళ్ళీ థర్డ్ ఫోర్త్ టైం వచ్చేసి మన దగ్గర చేసుకోవడంలో రికరెన్స్, అవి కూడా సెకండ్ టైం మళ్ళీ ఇంకోసారి 6 months తర్వాత చేస్తే వెళ్ళిపోతాయి. రికరెన్స్ బేసికలీ ఇన్ అవర్ సెంటర్ ఇస్ ఓన్లీ లిమిటెడ్ టు 3 to 5%. బికాజ్ మా కాన్సన్ట్రేషన్ ఇదే కేసెస్. మేము దీంతో పాటు అపెండిక్స్, హైడ్రోసిల్, హర్నియాలు ఏం చేస్తలేము. ఓన్లీ పర్టికులర్ గా యానల్ కెనాల్ డిసీజెస్ మేరకే అక్కడ చేస్తాం. రెండోది వెరికోజ్ వెయిన్స్. ఈ రెండే ప్రొసీజర్లు అవుతాయి అక్కడ. వెరికోజ్ వెయిన్స్ కూడా లేజర్ తో పాటు చేస్తున్నారు, వాళ్ళ సక్సెస్ రేట్ కూడా చాలా బాగున్నది. ఇప్పుడు వేరే సెంటర్స్ లో సక్సెస్ రేట్ కూడా బాగానే ఉంటది. కాకపోతే నా దగ్గర ఉన్న ఫెయిలియర్స్ నా దగ్గరకు వస్తే నాకు తెలిసేది, నా దగ్గర రాకుండా వేరే దగ్గరికి వెళ్తే నాకు తెలియవు. అది నేను చెప్పలేను, కష్టం. అంటే డెఫినెట్ గా ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుని ఏదైనా తేడా వస్తే తప్పనిసరిగా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు కదా. అంటే ఇంకొకటి అండి, అంటే రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి కదా, అవి ప్రయత్నించి అవి ఫెయిల్ అయ్యి మీ దగ్గరకు వచ్చినా లేజర్ ట్రీట్మెంట్ ఇవ్వడం సాధ్యమేనంటారా? మరి అవసరం అయితే ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా ఇవ్వడం సాధ్యమండి, దాంట్లో ఏం ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ కాంబినేషనే చాలా మంచిగా పనిచేస్తుంది అట్లాంటి ప్రొసీజర్ లో. అంటే సూచరింగ్ తో పాటు లేజర్ యూజ్ చేయడం, లేజర్ ఏమో మాస్ ఎఫెక్ట్ ని తగ్గించేసి ఆ సూచర్ తో పాటు ఉన్నదంతా క్లోజ్ చేసేస్తే లోపల ప్రాబ్లమ్స్ రాకుండా పోతాయి. కాకపోతే రికవరీ పీరియడ్ విల్ బి అట్లీస్ట్ 2-3 weeks. బయట ఏం ఉండవు, పేగు లోపలే చేస్తాం అది. ఇంతకుముందు మామూలు ఆపరేషన్ లో ద్వారం దగ్గర ఆపరేషన్ అయ్యేది. ద్వారము చాలా సెన్సిటివ్. ఎంత సెన్సిటివ్ అంటే ఎండోస్కోపీ చేసినప్పుడు చాలా మటుకు నేను పేషెంట్ తో మాట్లాడుతుంటా. ప్రాక్టోస్కోపీ అంటారు దాన్ని. ఎందుకు మాట్లాడుతుంటే ఎక్స్పీరియన్స్ ప్రకారం ఆల్రెడీ 2-3 హాస్పిటల్స్ లో చూసా నేను. మేము చదువుకున్నప్పుడు కూడా ఎండోస్కోపీ చేస్తే సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రాక్టోస్కోపీ చేసి. హార్ట్ సడన్ గా స్టాప్ అయిపోతుంది, అంత సెన్సిటివ్ ఏరియా అది. అందుకోసం ప్రొసీజర్ చేసినప్పుడు పేషెంట్ తో కరెక్ట్ గా సంప్రదిస్తూ మాట్లాడుతూ ఇబ్బంది ఉంటే ఆపేయటము అది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టోస్కోపీ చేసినప్పుడు. అలాంటి పరిస్థితుల్లో ఏదో బలవంతంగా మనం ఏదో మన దగ్గర మెషిన్ ఉందని చెప్పి తోయటం కాదు. పేషెంట్ తో మాట్లాడుతూ ఆయన కంఫర్టబుల్ ఉండకపోతే ఇమీడియట్ తీసుకోవడం. హార్ట్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. 2-3 పేషెంట్స్ వేరే వేరే దగ్గర డెత్స్ కూడా అయినాయి అలాంటి పరిస్థితుల్లో. అందుకోసం ఈ యానల్ కెనాల్ డిసీజ్ వెరీ పర్టికులర్, వెరీ పెయిన్ఫుల్ ఏరియా. చాలా జాగ్రత్తగా చేసుకుని బయటపడాలి. మత్తు ఇచ్చిన తర్వాత ఏం కాదు, కానీ మత్తు ఇవ్వక ముందు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఈ ట్రీట్మెంట్ కాంప్లికేషన్స్ అంటే ఎలా ఉంటాయి, ఎన్ని రోజుల వరకు ఉంటాయి, లాంగ్ టర్మ్ గా ఉండే రిస్క్ ఎలాంటిది ఉంటాయి? లాంగ్ టర్మ్ రిస్క్ హెమరాయిడ్స్ లేదు. ఫిషర్ కూడా చాలా మట్టికి సెట్ అయిపోతుంది. ఫిస్ట్లా లాంగ్ టర్మ్ రిస్క్ లో మల్టిపుల్ హోల్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది ఫిస్ట్లా సరి కాకపోతే. అలాంటి పరిస్థితుల్లో ట్యూబర్క్లోసిస్ అన్నట్టు ఒక డిసీజ్ ఇండియాలో చాలా కామన్ గా ఉంటాయి. వేరే ఇంటెస్టైన్ లో డిసీజ్ ఉంటాయి, దానివల్ల కూడా ఈ వాటరింగ్ క్యాన్ పెరిగిన అంటారు, లేకపోతే మల్టిపుల్ హోల్స్. అలాంటి దాని ట్రీట్మెంట్ చాలా కష్టం. శారసూత్రం ట్రై చేస్తారు కొంతమంది. శారసూత్రం వల్ల ఇన్ఫెక్షన్, ఫైబ్రోసిస్ ఎక్కువైపోయి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ట్రీట్మెంట్ లో హై లెవెల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఒకటి తప్ప మిగతా అంతా ప్రాబ్లమ్స్ ఏం లేవు ఇంతవరకు. లేజర్ వల్ల కూడా ఏదో లేజర్ ఇస్తున్నామని చెప్పేసి పైన పేగుల ప్రాబ్లం అవుతాను అన్నట్టు కూడా పరిస్థితి లేదు. పైన పేగుల ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది, వేరే డిసీజెస్ కూడా ఉన్నాయి, అవి కొంతమంది చెప్పరు. కొంతమంది దగ్గర 1/2 బాటిల్ ఆల్కహాల్, మళ్ళీ 20 ప్యాకెట్ సిగరెట్ తాగుతారు. వాళ్ళ డాక్టర్ దగ్గరికి వచ్చి చెప్పరు, ఏం లేదంటే అప్పుడప్పుడు తీసుకుంటా అంటారు. కానీ కొంతమందికి మళ్ళీ తర్వాత ప్రొసీజర్ చేసిన తర్వాత లివర్ సిరోసిస్ అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు అర్థమవుతుంది. సో హిస్టరీ టేకింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ కి ఒకటి చెప్పండి, ఈ పైల్స్ ఫిషర్స్ ఫిస్టులా సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళ ఏజ్ అనేది ఏమైనా లిమిట్ అవుతుందా? అప్పర్ ఏజ్ లిమిట్, లోయర్ ఏజ్ లిమిట్ ఇలాంటివి? అంటే ఆఫ్టర్ 35 చాలా కామన్. బిఫోర్ 35 కొంతమంది చిల్డ్రన్స్ వీ హ్యావ్ టు డూ సర్జరీ, వాళ్ళకి అవసరం పడింది. కానీ 30-35 ఇస్ ద మినిమం లిమిట్. హయ్యర్ లిమిట్ ఏజ్ ఏం లేదు. ఏజ్ ఎక్కువ అయ్యేసరికి బాడీలో మసల్ మాస్ తక్కువ అయిపోయి కాన్స్టిపేషన్, మోషన్ రాకపోవడం ఇబ్బంది ఉంటుంది. అలాంటి పేషెంట్స్ కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలో అది ఒకటి చూసుకోవాలి. ఏజ్ ఇస్ నాట్ ద క్రైటీరియా నౌ. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది అప్పర్ ఏజ్ లిమిట్, ఫుడ్ ఇస్ ద క్రైటీరియా. 92 years లేడీ కూడా ఆపరేషన్ చేసినది, బాగా బ్లీడింగ్ తో వచ్చింది ఆమె.
ఓకేనండి డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ గారు. పైల్స్, ఫిషస్, ఫిస్టులా సమస్యలకు కారణాలు ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఎంతవరకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తో డీల్ చేయొచ్చు, ఎప్పుడు లేజర్ ట్రీట్మెంట్ తప్పనిసరి, ఈ లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి ప్రయోజనాలు, అడ్వాంటేజెస్ ఉంటాయి వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాంటి. ఇది ఇవాల్టి హలో డాక్టర్. నమస్తే. Marvin Medical Center, Road number 2, Banjara Hills, Hyderabad. Call 8121 200 400.